అన్నని చూద్దామని వచ్చాను. అసలు రాంబాబు అన్న ఈ రోజున ధైర్యానికి ఒక మారుపేరుగా కనిపిస్తూ ఉన్నాడు మా అందరికి కూడా. రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అట్లాగే ప్రజాస్వామ్యవాదులకు కూడా ఇక ధీరోదాతుడిగా రోజు ముందు నిలుస్తున్న రాంబాబు గారికి ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. రాష్ట్రం మీ వెనక ఉంది. అన్యాయాన్ని చూసాం. ఆ అన్యాయాన్ని కూడా గవర్నమెంట్ స్పాన్సర్డ్ అన్యాయాన్ని చూసాం. దుర్మార్గాన్ని చూసాం. అది కూడా గవర్నమెంట్ స్పాన్సర్డ్ దుర్మార్గాన్ని చూసాం. ఇటువంటివన్నీ కూడా రాజకీయాల్లో మంచిది కాదని చెప్పాలనుకుంటా ఉన్నాం. మీరు రాజకీయంగా విధానాలపైన మాట్లాడండి, ఎదుర్కోండి, అంతేగాని ఏకపక్షంగా వ్యవహరించే విధంగా ఉండడం మాత్రం మంచిది కాదని రాజ్యాంగ వ్యవస్థలకు కూడా చెప్పాలనుకుంటా ఉన్నాం. కాల ప్రవాహం ఈ విధంగానే ఎప్పటికీ ఉండదు. కాల ప్రవాహంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. నిజంగా రాంబాబు గారితో మాట్లాడినప్పుడు కూడా రాంబాబు గారు ఏదైనా కానీ అసలు నేను అన్యాయాన్ని ఎదిరించేందుకోసమే ఉన్నానని చెప్పిన మాట చాలా గొప్ప మాటగా నేను భావిస్తూ ఉన్నాను. మేమందరం ఉన్నాం, పార్టీ ఉంది, అట్లాగే ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రజలున్నారు. నేను ఒక్కటే మాట, దౌర్జన్యంతోనూ దుర్మార్గంతోనూ ఎవరు ఏది సాధించలేరని తెలియజేస్తూ ఉన్నాను. దౌర్జన్యం చేయడం అన్నది మీ యొక్క బలహీనతను సూచిస్తుంది తప్ప ఇంకోటి కాదు. బలహీనంగానూ తక్కువ స్థాయిలో ఆలోచించే వాళ్ళే ఇటు ఇండ్ల మీదకి రావడం, ఇటువంటి పనులు చేస్తారు. కనుక ఎప్పుడు కూడా దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నా, ఎవరో రెచ్చగొడితేనో ఎవడో చెప్తేనో చేయడం కాదు. ఆ జోగి రమేష్ చూసి వచ్చాయి నాయకుడికి. సో వన్స్ అగైన్ నేను రాంబాబు గారికి అందరి తరఫున హృదయంగా, ఎందుకంటే ఒక ధైర్యాన్ని కలిగజేసిన రాంబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎవ్రీబడి విత్ హిమ్. నమస్కారం. అంటే ఇందులో ఒక అంటే చంద్రబాబు నాయుడు గారు అట్లే మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు డిఫరెంట్గా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు వింటున్నారా లేదా, మీరు అర్థం చేసుకుంటున్నారా లేదా అనే దాంతో సంబంధం లేదు. ఆయన ఏదైతే నోట్స్ రాసుకొచ్చింటాడో అది 1 గంట కానీ 2 గంటలు కానీ ఆయన మాట్లాడతారు. తిరుపతిలో రాజశేఖర రెడ్డి గారి పై వేసిన నింద కూడా అది నింద అని, అసలు ఆ రోజున 7 కొండల్ని తొలగిస్తానన్నా లేక అన్యమత ప్రచారాలను తొలగిస్తా అని చెప్పిన జీవో ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారి జీవోల్ని తీసేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆయన క్వాంటంలో ఉన్నాడు కదా, ఇప్పుడు క్వాంటమ్స్లో ఉన్నాడు. కాబట్టి ఇది నాది కాదని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అట్లాగే లడ్డు విషయం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అంశం ఏం కాదు, ఎందుకంటే ఎవరిబడి నోస్ దట్. ఈ రోజున లడ్డులో అసలు కల్తీ లేదని, అసలు నిజంగానే ఎంత దుర్మార్గంగా మాట్లాడే ప్రయత్నం చేశాయంటే అసలు హార్పిక్ లాంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ లాంటివి దాంట్లో కలిపి చేశారని చెప్పడం నిజంగానే ఆ రోజునే అతను అయిపోయింది ఆ రోజు. సో ఇది మహాపచారాలు కానీ లేక తప్పిదాలు కానీ జరుగుతుంటే అది బాబు గారి యొక్క పరిపాలనలో ఉన్న కూటమి నుంచి జరుగుతూ ఉన్నాయి. దయచేసి దేవుని కోపానికి గురి కావద్దు. ఇప్పటికే చాలా జరుగుతున్న విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. బాబు గారి దగ్గర నుంచి అంతకంటే గొప్పగా మీరు ఆశించాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర నుంచి అంతకంటే గొప్పగా రాదన్న విషయాన్ని గుర్తు చేస్తాం. అదే అట్లా ప్రజలు విఘ్నులు ఆఖరికి. ఎందుకంటే ఇది ఒక్క 2 నిమిషంలో వచ్చిన అంశం కాదు, కొన్ని నెలలుగా అనేక విధాలుగా నలుగుతున్న వ్యవహారం. ఉదాహరణకి అయోధ్యకు పంపించిన లడ్ల గురించి మాట్లాడారు. దానికి ఆ రోజున ఇప్పటికీ మెంబర్గా ఉన్న ఒక పెద్ద మనిషి దాంట్లో ఉన్నాడు. అట్లాగే ఆయన మైహోమ్ ఆయన దాంట్లో ఉన్నాడు. వాళ్ళే 1,00,000 లీటర్లు ఇది ఇచ్చామని చెప్తా ఉన్నారు. సో ఊరికి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నేను అనలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు అనే విధంగా మాట్లాడే ప్రయత్నం. సో వాళ్ళు చాలా నష్టపోయారు, చాలా దేవుని విషయంలో చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దాన్ని తప్పించుకోవడం కోసం మన డ్యామేజ్ కంట్రోల్ చేసుకుందామని మాట్లాడే మాటలు తప్ప. నిన్న పేరు నాని గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, చాలా ప్రశ్నలు సంధించారు, సమాధానాలు చెప్పాలా. ఈ రోజున ఇది రాత్రికి హెరిటేజ్ దాన్ని అవుట్లేని మార్చేయడం కాదు. కాబట్టి పీపుల్ ఆర్ దే ఆర్ నోయింగ్ వాట్ ఈజ్ వాట్, ఎవరి హయాంలో తప్పు జరిగింది. ఎందుకంటే వైష్ణవి నుంచి వెనక్కి వచ్చిన అంటే రిజెక్టెడ్ నెయ్యి ట్యాంకర్లని వెనక్కి రాజు వచ్చింది బాబు గారి కాలంలోనే. ఆ శాంపుల్స్ అన్ని బాబు గారి కాలంలోనే. కాబట్టి
బాబు గారు చెప్పాను కదా, ఆయన మాట్లాడుతూనే ఉంటాడు కనుక ఆ మాటల్ని మనం కొద్దిమంది నమ్మకపోతారా అనుకుంటూ ఉంటాడు. అంతేగాని బాబు గారి దగ్గర అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేవు నువ్వు. ఆఖరికి ఈ టాక్స్ ఫర్ ద అవర్స్ టుగెదర్, ఏం చెప్పాలనుకో అది చెప్తాను అంతే. అందరికీ నమస్కారం. ఒక అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అడ్డగోలు శిక్షలు, కేసులు, అరెస్టులు ఇవన్నీ జరుగుతాయో దానిలో చాలా స్పష్టమైనటువంటి ఉదాహరణ అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి ఆ యొక్క పరంపర మనం చూసాం. దానికి ఏదైతే సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్, సిబిఐ యొక్క పర్యవేక్షణలో జరిగినటువంటి ఆ యొక్క రిపోర్ట్ని తీసుకున్న తర్వాత కూడా దాని మీద ఒక తప్పుడు ప్రచారం చేస్తే, ఎక్కడో బయట మామూలుగా మాట్లాడింది మీడియా పరంగా కాదు, పబ్లిక్గా పెట్టినటువంటి బ్యానర్లని మీరు తప్పు చేస్తున్నారు, మా నాయకుడు చేయని దానికి మీరు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించినటువంటి రాంబాబు గారి మీద పెట్టిన కేసులు, మరి ఆయన మీద దాడి చేసినటువంటి వాళ్ళకేమో గంటలో స్టేషన్ బెయిల్ ఇచ్చి తీసుకెళ్లిపోయారు. ఇంత విట్నెస్లతో దొరికినటువంటి వాళ్ళకేమో అధికారం అడ్డుపెట్టుకుని చేసినటువంటి దుర్మార్గాలకి ఏం చేశారు? కేవలం ఇది తప్పు చేస్తున్నారు మీరు అని ప్రశ్నించిన వ్యక్తికేమో 18 రోజుల పాటు జైలు కూడా సెంట్రల్ జైలుకి పంపించారు. అంటే ఏదో కరుడు కట్టినటువంటి ఒక తప్పు చేసినటువంటి వాళ్ళని పంపించేటువంటి సెంట్రల్ జైలుకి పంపించి మేము పెద్ద శిక్ష వేశామని చెప్పని ఆనందపడ్డారు. అవి ఎక్కువ రోజులు పట్టలేదు. ప్రజలు కానీ, ముఖ్యంగా మా పార్టీ వాళ్ళు కానీ, అలానే మా యొక్క కులం వాళ్ళు కానీ అందరూ కూడా, సామాజిక వర్గం వాళ్ళు అందరూ కూడా చాలా గట్టిగా స్పందించి దీని మీద ఇది నిజంగా అన్యాయం, చెయ్యని తప్పుకి అంబటి రాంబాబు గారి మీద మీరు పెట్టినటువంటి కేసులు కానీ, లేదా మీరు తప్పనిసరిగా ఈ యొక్క దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పని, మీరు వెనక్కి తీసుకోకపోతే ఎలాంటి నిరసన ఉంటుందో అని చెప్పని చాలా స్పష్టంగా ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనని అందరం చూసాం. ఇవాళ రాంబాబు గారు విడుదలైన తర్వాత అందరం కూడా వచ్చి ఇంకా మేము అండగానే ఉన్నాము, ఉంటాము, మీరు తీసుకున్న నిర్ణయం కూడా చాలా కరెక్ట్ అని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేయడానికి కలవడం జరిగింది. కూటమి చేస్తున్నటువంటి ఒక నీచమైన ఈ పరిపాలనకి చరమగీత పాడేటువంటి సమయం చాలా దగ్గరలోనే ఆసన్నమైంది. అది వాళ్ళంతట వాళ్లుగా చేస్తున్నటువంటి దీన్ని తప్పనిసరిగా మేము అదే అధికార బలంతో, అదే పద్ధతిలో మేము ఎదుర్కొంటాము. ఎక్కడ వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని, వాళ్ళు చేసినటువంటి పద్ధతులను కూడా ఎక్కడ మేము తిరిగి చేయబోమని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ మరీ రెచ్చగొడితే మేము గతంలో కూడా చెప్పడం జరిగింది, అలా ఖాళీగా కూర్చునేటువంటి మనస్తత్వం కూడా మాకు లేదు. ఇది నేను రెచ్చగొట్టడానికి కాదు, మీకు తెలియజేస్తున్నాం అంతే. అధికారం అడ్డుపెట్టుకుని మీరు చేస్తే ఎక్కువ కాలం కూడా సహించము. మేమందరం కలిసికట్టుగానే ఉన్నాము, ఉంటాము, నిలబడతాము. అన్యాయానికి ఎదురుగా పోరాటం చేస్తానని నిలబడతాం. ప్రజలకు తెలియజేస్తాం మీరు చేస్తున్న తప్పులేంటో. అలానే రాంబాబు గారికి కూడా మేమందరం, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరం కూడా అండగానే ఉన్నామని గతంలో చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా ఉంటున్నాము. ప్రజలు కూడా దీన్ని అంతా స్పష్టంగా తెలుసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు కానీ, ఈ యొక్క దాడులు కానీ అన్నింటినీ చూస్తున్నారు. మీకు ఈ ప్రజల నుంచే రానున్న రోజుల్లో సరిగ్గా మీకు స్పందన వస్తుందని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేసుకుంటున్నారు.